ఏ మూలన ఏం జరిగినా కూడా సమాజానికి తెలియజేసేటువంటి గొప్ప వ్యక్తులు మీడియా మిత్రులు. అడవుల్లో రాలిన పూల కథలు రాస్తావు, అడుగడుగున పేదవాళ్ళ ఎతలు రాస్తావు, కూలిన గుడిసెలకు వాసమైతవు, వాసమడిగి నేలెటోళ్ళ నిలదీస్తావు. వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సడి నీ పెన్ను వైఖరి. వందనాలు వందనాలు అన్నా విలేకరి, వందనాలు వందనాలు అన్నా విలేకరి. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు విలేకరణలకు. ఎందుకనంటే చూపుకు వేలనంత జేబుల బతుకుంటావు, ప్రపంచమంతా మలిసి కాగితంలో పెడతావు, చురకత్తిని మించిన పదులు రోలి ఉంటావు, మర్యపడుతూ జర్నలిజం జేబుల గన్నైతవు. ఓయమ్మ కలమో ఓయమ్మ కలమో నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌలతరము. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరి గురించి కూడా తెలియజేయాల. కళ అంటే ఒకటే కాదన్న, 66 కళలు ఉన్నాయి. 66 కళలలో మీలాగా ఫోటోలు తీసేది కూడా ఒక కళే. కాబట్టి ఈనాడు ఇలా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, వాస్తవంగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, విద్యార్థి వీరులు 1200 మందికి పైగా జైలు గొడత చెలిమి చేసినల్లు, జంగులు జెండాలు మోసినల్లు. మీరు కోరసిస్తానంటే పాడతా. జైలు గొడత చెలిమి చేసినల్లు, జంగుల జెండాలు మోసినల్లు, జైలు గొడత చెలిమి చేసినల్లు, జంగుల జెండాలు మోసినల్లు, తరగతి గదులల్లో పెరిగినల్లు, పేరులో వరవడి మార్చినల్లు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పొరులో నేలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పొరులో రాలిన తారలు. తూటాలతో హోలీ ఆడినల్లు, రణభూమికి రంగులద్దినల్లు, తూటాలతో హోలీ ఆడినల్లు, రణభూమికి రంగులద్దినల్లు, నూనుగు మీసాల పోరగళ్ళు, ఏనుగు కుంభమే కొట్టినల్లు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పొరులో నేలరాలిన తారలు. కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు అనే ఆయుధాన్ని కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి, 18 డిగ్రీలు చేసి ప్రపంచ మేధావులలో ఒకరు. ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులు కరుమందు కాదురా, నీ ఓటే రాజ్యమేల సీతయిందిరా, దాన్నమ్ముకుంటే మన బతుకులు ఆగమౌనురా. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంట, వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంట, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట. ఆ చీకటి యుగములోన అంబేద్కర్ పుట్టేనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిచినంట. నీ ఓటే రాజ్యమేల సీతయిందిరా, నీ ఓటే రాజ్యమేల సీతయిందిరా, దాన్నమ్ముకుంటే మన బతుకులు ఆగమౌనురా. మన రాజ్యాధికారం కోసం, మన కోసం ఈనాడు అహర్నిశలు శ్రమించినటువంటి గొప్ప వ్యక్తులలో, ప్రపంచ మేధావులలో ఒకరైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఇలా తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంబావాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదిరించినాడులే, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్ని దాటిపోయి జాతి తలరాతను మార్చే
ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, ఆహా. నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా పాఠాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా బిడ్డ ఒక మాట ఒక తూట కన్నా ఎన్నో రేట్లు మిన్నా, భాషలు వేల కొలది బాంబుల బలముందన్నా, పదం పదంతో మనిషి కదం తొక్కుతాడన్నా, లిపితో తన ప్రగతి చరిత్ర భద్రపరుస్తాడన్నా, అక్షర దీపాలను వెలిగించాలో. ఈనాడు అయ్యా లాస్ట్లోనా మా బాబాయ్ వాస్తవం చెప్పాలంటే ఇంకొక విషయం చెప్పాలి, దయచేసి ప్లీజ్ మన్నించండి. తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల యొక్క జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మా బాబాయ్ సుంచులింగన్నను మా వేదికకు పరిచయం కావాల్సిందిగా విజ్ఞప్తి. ఫోటో దా నీ అవన్నీ తరదిద్దురా. మా బాబాయ్ మా సుంచులింగన్న బాబాయ్ కాబట్టి వేదికకి పరిచయం కావాల్సిందిగా విజ్ఞప్తి. తర్వాత మళ్ళీ అన్నా థ్యాంక్ యూ, ధన్యవాదాలు.